ఒక మాజీ మంత్రికే ఈరోజు రక్షణ లేకపోతే ఇంకా సామాన్య ప్రజలకు ఎలాంటి రక్షణ కల్పించగలరు మీరు? మాజీ మంత్రి ఇంటి మీద ధారాళంగా 7-8 గంటలు దాడా. ఇంత దారుణమైన పరిస్థితులు అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏనాడని చూసారా? ఆ బ్యానర్లు కట్టడం ఏంటి? ఆ బ్యానర్లు ఆయన మీరు తీసేయండి, ఈ బ్యానర్లు కరెక్ట్ కాదు, సిబిఐ పూర్తి నివేదిక ఇచ్చింది, మీరు తీయకపోతే పద్ధతిగా ఉండదు, నేను వచ్చి తీస్తాను అన్నారు. అన్నదానికి మీరేం చేశారు? కర్రలు రాడ్లు పట్టుకొని మీరు సెంటర్లో నించుంటే ఏది పోలీసుల్ని మీరు అండగా పెట్టుకొని సెంటర్లో నించున్నారు. ఆయన వస్తే ఆ మహిళ టీడీపీ నాయకురాళ్ళు అనుకుంటానమ్మా, అది ఏం భాష అమ్మా, అది ఏం మాటలమ్మా? ఒక మహిళలు అయి ఉండి ఆ రకమైన భాష, ఆ రకమైన మాటలు మీరు మాట్లాడుతున్నారే, మరి ఏమైనా మంత్రాలా అమ్మా, సూక్తులా అయ్యి మీరు మాట్లాడేది? మరి రియాక్ట్ అయినా ఆయన రియాక్ట్ అయ్యారు, వాస్తవమే రియాక్ట్ అయ్యారు. దానికి మేము కూడా క్షమాపణ చెప్తున్నాము, మీరేమైనా ఇబ్బంది కలిగి ఉంటే మీకు. కానీ మీరు ఆడిన మాటలకి ఆయన రియాక్ట్ అయ్యారు. ఆయన దాన్ని కూడా బయటకు వచ్చి నేను కొంచెం సమయభావం పాటించాల్సింది అని చెప్పి ఆయన కూడా తెలియచేయడం జరిగింది.